ఏదో ఒక పనులు చేసుకునేవాడిని. 10th క్లాస్ అప్పుడే కొబ్బరి బొండాలు కొట్టడమా, లేకపోతే ఏదో చిన్న చిన్న పనులు, అంటే దాన్ని ఏమంటారు, దీపావళి వందు సామాన్లు వస్తే ఆ షాప్లో పని చేయడము, ఇట్లాంటి ఏదో ఒకటి చేస్తూ బతికేవాడిని నేను. ఆ టైంలో నాకు ఒక ప్రాబ్లం ఉండేది. ఏంటి, నేనే పెడదాం అనుకుంటా షాపు. నా వల్ల కాలం, ఎందుకని, కొంత డబ్బులు కావాలి నాకు. ఎప్పుడో డిగ్రీలో ఉన్నప్పుడు, డిగ్రీ కూడా కాదు, డిగ్రీ అయిపోయాక ఈనాడు వీటిలో జాబులు చేయడం ప్రారంభించిన తర్వాత చేతిలో కొంత అమౌంట్ ఉంది కాబట్టి ఇంకొంత అప్పు తీసుకుని దీపావళి సందర్భంలో రోడ్డు మీద దీపావళి బాణా సంచి పెట్టి అమ్మేవాడిని. లేదు అంటే ఈ ఉద్యోగం చేస్తూనే. రెండవది వచ్చేటప్పటికి పింగాణి సామాన్లు మనకి మీరు ఇళ్లలో దీనికి పెట్టుకుంటారు కదా, ఎగ్జిబిషన్ లాగా, షోకేసులు, అట్లాంటి మా బాబాయ్ షాప్ ఒక 5,000 రూపాయల సరుకు కొనుక్కొచ్చి పెట్టి అమ్ముకోడు. ఈ 5,000 నేను ఇవ్వాలి, వెనక్కి తీసుకోరు మళ్ళీ సరుకు అక్కడ. ఇట్లాగా మనం ఈ 5,000 రూపాయల సరుకుతో నాకు 7-8,000 లాభం వస్తుంది, అంటే ఇంకో 2-3 వేలు లాభం వస్తుంది. కానీ ఇక్కడ నేను ఆ పెట్టుబడి నాకు దొరికేది కాదు. అట్లాంటి చేయడానికి చాలా ప్రయత్నించి నాకు ఇబ్బంది పడ్డటువంటి సందర్భం ఉంది. అదే నా 10th క్లాస్ అప్పటి నుంచి ఉంటే నేను అసలు ఈ ఫీల్డ్లోకి వచ్చేవాడిని కాదేమో, వ్యాపారం వైపు వెళ్ళేవాడిని. ఎందుకంటే వ్యాపారంలో రూపాయి ఎలా రొటేట్ అవుతుంది అనేటటువంటి తెలిసినోండి. అప్పుడు ఇవాళ